తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళా సోదరిమణులకు పంపిణీ చేస్తున్న చీరలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గురువారం మారేడుపల్లి క్రికెట్ గ్రౌండ్లో మెప్మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మౌండా డివిజన్ పరిధిలోని మహిళలకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా సోదరిమణులకు ప్రభుత్వం అందిస్తున్న చీరలు వారికి మరింత గౌరవం తెచ్చేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని, గత ప్రభుత్వంలో నాసిరకం చీరలను పంపిణీ చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన చీరలను మాత్రమే అందిస్తుందని స్పష్టం చేశారు. మహిళలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా ప్రభుత్వాలకే పనులు కట్టే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇటీవల 553 బస్సులను మహిళల ద్వారా ఆర్టీసీకి అద్దెకిప్పించిందని, మహిళా సంఘాలకు గతంలో 5 లక్షలు ఇచ్చే రుణాన్ని 10 లక్షలకు పెంచిందని, రుణాన్ని సక్రమంగా చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తుందని, మహిళా సంఘాలు గ్రూపులుగా వ్యాపారం చేయడానికి ముందుకొస్తే ప్రభుత్వం ప్రోత్సహించి వ్యాపారవేత్తలుగా అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు ఆఫీసర్ సుధాకర్ రావు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు నరసింహ, దయాకర్, ఆర్పీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, వైష్ణవి యాదవ్, సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, గణేష్ టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ల మాజీ చైర్మన్లు ప్రభాకర్ యాదవ్, రేపాల వెంకటేశ్వర్లు, స్థానిక మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చీరలు చూస్తే మీరు అందరూ చూసారు, బయట అంతా పంచారు. కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లో ఆల్రెడీ పంచారు. ఈ మోడా డివిజన్ లో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో ఎంఎంసీ ద్వారా నిన్న మొన్ననే స్టార్ట్ అయింది పంచడం. ఆ పంచడం చూస్తే మీరు చూసారు, ముందు చీరలు అనగానే తూకంలో తీసుకొచ్చి కేసీఆర్ సర్కార్ మహిళలని అవమానపరిచే విధంగా ఆ చీరలు తీసుకున్న వాళ్ళు వంతలు కొట్టుకోవడానికి కావచ్చు, పడతలకు కావచ్చు, కొంతమంది అయితే స్టీల్ సామాన్లకు ఇచ్చి చీర ఇచ్చి స్టీల్ సామాన్లు తీసుకున్నారు. నేను వస్తాప్పుడు ఎక్కడ పోతున్నావు అనేసి మా ఒక సిస్టర్ ఫోన్ చేసి, పద్మ అంటే ఇక్కడ పోతున్నాము ప్రోగ్రామ్ కట్ట అన్నది, చీరలు అంటే అన్న ఖచ్చితంగా చెప్పు, కేసీఆర్ మమ్మల్ని అవమానపరిచిండు ఆ చీరలు ఇచ్చి. ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి చీరలు ఇచ్చి మమ్మల్ని గౌరవిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా సభాముఖంగా అందరు చప్పట్లతో ధన్యవాదాలు చెప్పని చెప్పింది. ఎవరు? మా పద్మమ్మ. ఆ బాలెంబైలో మా యాదమ్మ ఉంటది. ఆమె ఆ చీర తీసుకున్నప్పటి నుంచి చీర నానులను కూడా ఇప్పించి మరీ చెప్పింది, ఈ చీరలు నేను ముందు గుంతలు కొట్టుకుంటే గణేష్ అయ్యా, ఇప్పుడు మాత్రం మేము కట్టుకొని సంతోషంగా ఉన్నాం. వారేమో మేము అక్కడనే ఉండదని చూస్తారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరినీ కోటీశ్వరులు చేయాలని ఆలోచిస్తారు. ఏం చేయాలని? కోటీశ్వరులు చేయాలని ఆలోచిస్తారు. దానికే ముందు రుణాలు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు రుణాలు 20 లక్షలు దానికి ఇచ్చి 10 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తారని ఒక నెల కిందనే ప్రోగ్రాం చేసి దానికి. అందరికీ నమస్కారం. ఈరోజు మోండా డివిజన్లో చెన్నై గ్రౌండ్స్లో కాంగ్రెస్ ప్రభుత్వ తరపు నుంచి మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క చీరలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండరు. ఎందుకంటే గతం నుంచి కంపేర్ చేస్తే ఈ యొక్క క్వాలిటీ బాగుంది, డిజైన్లు బాగుంది. గతంలో చీరలు ఇస్తే బొంతలకి, పరదలకి, స్టీల్ సామాన్లకి ఈ చీరలు ఇచ్చి తీసుకునే వాళ్ళము. పంటలాలకి అవసరం ఉన్న దగ్గర మమ్మల్ని గౌరవిస్తున్నందుకు సీఎం గారికి హృదయపూర్వకంగా మీరు కూడా చూశారు, అందరూ ధన్యవాదాలు చెప్పారు. ఆ చీరలేమో అవమానపరిచే విధంగా ఉండే, ఇదేదో మహిళని గౌరవించే విధంగా ఉందని వారే స్వయాన ఇక్కడ వచ్చిన మహిళలందరూ అక్కా చెల్లెలు చెప్పడం చాలా సంతోషకరం. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరు చేయాలనే సంకల్పమే మన సీఎం గారిది. దీనికి అందుకే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల ఉన్నవాళ్ళు కాకుండా ఇంకెవరెవరైతే జాయిన్ కాలేదో వాళ్ళందరూ జాయిన్ అయ్యి, గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలే రుణాలు ఇచ్చేది, ఇప్పుడు 20 లక్షల రూపాయల దాకా రుణాలు వస్తుంది. ఆ 20 లక్షల రూపాయలు అందరికీ మహిళలకు సూచించింది ఒకటే, అది వేరే ఖర్చులకు వాడకుండా వ్యాపారం పెట్టే విధంగా మీరు ఆలోచించి 20 లక్షల రూపాయలు మీరు వ్యాపారం పెడితే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంకల్పిస్తున్నారో ఆ సంకల్పం సిద్ధియడానికి వీళ్ళందరూ కూడా వ్యాపారంలో భాగస్వామ్యం కావాలి. మీరు చూస్తున్నారు, మొదటి నాటి నుంచి ఏ పథకం తెచ్చినా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళల పేరు మీద. నమస్కారాలు. 2 అంశాలను గజ్వేల్ ప్రెస్ మీట్ ద్వారా పెద్దల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగ హక్కుల దండోరా అనేటువంటి ఒక సంస్థ రిజర్వేషన్తో పాటు మాదిగలకు రావాల్సినటువంటి సమస్త హక్కుల సాధన దిశగా మాదిగ హక్కుల దండోరా సంస్థ పోరాటం చేస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయడం ద్వారా మరో భవిష్యత్ ఉద్యమానికి మాదిగ హక్కుల దండోరా సిద్ధమవుతున్నటువంటి క్రమంలో భాగంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. ముఖ్యంగా 2 అంశాలు.
రాష్ట్ర మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారి మీద బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి అసత్య తప్పుడు ఆరోపణల్ని మాదిగ హక్కుల దండోర తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. లేక మాదిగలకు అవకాశం వస్తే ఓర్వలేని విధంగా బీఆర్ఎస్ నేతలు తయారైందంటానికి అది నిదర్శనం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 6 నెలలు తిరగకముందనే మాదిగ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారిని బర్తరఫ్ చేసి మాదిగల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిన్న చూపును ఆ రోజు దాటుకున్నాడు. ఇవాళ లేక మాదిగ జాతి నుండి ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే